విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈసారి విజయదశమి విజయ రష్మిగా మారింది. టాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ అయిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ సైలెంట్ గా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రష్మిక సొంతూరైన మంగళూరులోని ఓ ప్యాలెస్ లో 2026 ఫిబ్రవరి 12వ తేదీన ఈ జంట పెళ్లిపీట లెక్కబోతోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడి రష్మిక, విజయ్ దేవరకొండ గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రభు గారు. నమస్తే. వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలిసే కనిపిస్తూ ఉండేవాళ్ళు, వెకేషన్కి కూడా కలిసి వెళ్తూ ఉండేవాళ్ళు. అనేక ఈవెంట్స్లో రష్మికని, విజయ్ దేవరకొండని చూసాం. కానీ ఎక్కడ కూడా తాము ఒక రిలేషన్లో ఉన్నామని బయటపడలేదు. ఇప్పుడేమో సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్లి డేట్ కూడా దాదాపు అనౌన్స్ చేసినట్టే. అయితే మరి ఫస్ట్ సినిమా వీళ్ళిద్దరూ గీత గోవిందం కలిసి యాక్ట్ చేశారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చేశారు. ఫస్ట్ సినిమా నుంచి వీళ్ళ రిలేషన్ మొదలైంది అనుకోవచ్చా? ఓ ఆర్టిస్టులుగా ఒక మంచి బాండింగ్ కుదిరింది. ముఖ్యంగా సినిమాలో వాళ్ళిద్దరు చేసిన క్యారెక్టర్, ముఖ్యంగా గీత గోవిందంలో చాలా అద్భుతమైన కెమిస్ట్రీ ఉంది వాళ్ళిద్దరి మధ్య, ఆ క్యారెక్టర్స్ మధ్య. నిజంగా ఆ అమ్మాయి ఇతన్ని టీచ్ చేసే విధానం ఎంతగా జనాల ప్రేక్షకులను ఆకట్టుకుందంటే అంత బాగా ఆకట్టుకుంది. అలాగే దాంట్లో చాలా సీన్స్లో కూడా ఈ అమ్మాయి డామినేటింగ్గా ఉంటాం, అతను ఏంటి మేడం అనుకుంటే ఇది ఎండబట్టం, చాలా బాగుంది సినిమా. సరే, అది ఆ రోజునే రిలీజ్ చేయడం మొదలైందా, ఎప్పుడు మొదలైంది అనేటువంటిది మనం చెప్పలేం. అది ఆ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత కూడాను అందరూ కూడాను భలే ఉన్నారు, పేరు భలే చేశారు, వండర్ఫుల్ పేరు అనేటువంటిది మాత్రం సినిమా పరంగా అనిపించింది. ఆ పేరు నిజ జీవితంలో కూడా పేరు అవుతారని అనుకోలేదు. అప్పటి నుంచే పరిచయాలు స్టార్ట్ అని, అది ప్రేమగా ఎప్పుడు టర్న్ అయింది అనేటువంటిది వాళ్ళకి మాత్రమే తెలిసిన విషయం. కరెక్టే. రియల్ లైఫ్లో చూసినప్పుడు ఒక జంట కెమిస్ట్రీ అనేది చాలా బాగుంటుంది. అలా రియల్ లైఫ్లో కూడా బాగుండాలని అనుకోలేము, కోరుకోలేము. కాకపోతే వీళ్ళిద్దరిది మాత్రం నిజంగా చూసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. అయితే ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇటువైపు చూసినప్పుడు రష్మిక సూపర్ హిట్స్ ఇస్తుంది, ఇటువైపు విజయ్ దేవరకొండ అప్పుడప్పుడు డక్కా ముక్కీలు తింటున్నా కానీ తన ప్రయత్నాలు ఏవో తను చేస్తున్నారు. వీళ్ళిద్దరు కెరీర్ గురించి చెప్పండి. కెరీర్ ఏముంది, నో డౌట్. రష్మిక మందన చాలా హై పొజిషన్లో ఉంది, నేషనల్ క్రష్ అయింది. ఇప్పుడు పుష్ప సిరీస్తో కానీ, యానిమల్తో కానీ, అమ్మాయి తర్వాత చావాలో కానీ, వీటన్నిటితో ఒక నేషనల్ రేంజ్లో నేషనల్ క్రష్ అయింది. విజయ్ దేవరకొండ కూడా అంతకంటే ఫాస్ట్గా టచ్ అయ్యాడు నేషనల్ ఆడియన్స్ని, నేషనల్ స్క్రీన్ని. లైగర్ కనుక హిట్ అయ్యి ఉన్నట్లయితే విజయ్ దేవరకొండ రేంజ్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉండదు. ఎందుకంటే లైగర్కి ముందు, లైగర్ మేకింగ్ టైంలో విజయ్ దేవరకొండ పేరు చెప్తే బాలీవుడ్ హీరోయిన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడాను తనతో యాక్ట్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తాం. కొంతమందిని అడిగితే జాహ్నవిని నాకు చేయాలి, విజయ్ దేవరకొండతో చేయాలని చెప్పడం. అమ్మాయి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. తను కూడా ఒక నేషనల్ రేంజ్కి వెళ్ళాడు, పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. కానీ అనుకోకుండా సడన్గా ఆ సినిమా డిసప్పాయింట్ చేయడంతో తన ఉధృతి కొంచెం తగ్గింది. ఆ తర్వాత కూడా వరుసగా ఫెయిల్యూర్స్ వస్తూనే ఉన్నాయి. కెరీర్ పరంగా చూసుకుంటే కొంచెం డౌన్లో ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి మ్యారేజ్కి అది ఎలాంటి అవరోధం కానవసరం లేదు, కాదు కూడాను. అయితే నార్మల్గా చూసినప్పుడు హీరో హీరోయిన్ లాంటి వాళ్ళు లవ్లో పడ్డం, ఇష్టపడ్డం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ కొన్నాళ్ళకి వాళ్ళ మధ్య బ్రేకప్ లాంటివి జరగడం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ రష్మిక అలాగే విజయ్ దేవరకొండ లాంగ్ రన్లో వీళ్ళ ట్రావెల్ అనేది నడిచింది. పెళ్లి తర్వాత కూడా యాక్ట్ చేస్తాను అంటుంది. దానికి రెండు కుటుంబాలు ఒప్పుకోవడం వల్లే వీళ్ళిద్దరు ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ఆమె కెరీర్ ఎలా ఉండొచ్చు? చాలామంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తూ ఉంటారు కదా. పెళ్లి తర్వాత కెరీర్కి బ్రేక్ అవుతుంది, కెరీర్ ఆపేసుకోవాలి అనేటువంటిది పిచ్చి భ్రమ. అలా అవసరం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎంతో సూపర్ డూపర్ హిట్ సినిమాలతో కెరీర్ కంటిన్యూ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సావిత్రి, జమినీ గణేషన్ విషయమే తీసుకున్నా సరే. తర్వాత అందరికంటే ఎక్కువగా ఆ విషయంలో మనం ఒక బెంచ్ మార్క్ పర్సనాలిటీస్గా చెప్పుకోదగిన వాళ్ళు కృష్ణ, విజయ నిర్మల గారు. వాళ్ళిద్దరి కెరీర్లో అంత కాంబినేషన్, అంత హిట్ కాంబినేషన్ మళ్ళీ మనం చూడలేం. దాదాపు 40కి పైగా చిత్రాల్లో ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. పెళ్ళైన తర్వాత అన్నా చెల్లెలుగా నటించారు. అంతకు మించి ప్రయోగం ఉంటుందా వాళ్ళిద్దరూ కలిసి, కృష్ణ గారు, విజయ నిర్మల గారు? కాబట్టి వచ్చేటువంటి పాత్రలు, చేసేటువంటి సినిమాలను బట్టి కెరీర్ అనేది ఆధారపడి ఉంది తప్ప పెళ్ళైందా, పెళ్ళి కాలేదా, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి, వాళ్ళ పర్సనల్ లైఫ్ తాలూకు ఈ గొడవలు ఏంటి, లేకపోతే మంచి ఏంటి, చెడు, ఇవేవి కూడా సినిమా మీద ప్రభావం చూపించవు. అలాగే వీళ్ళ కెరీర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది డెఫినెట్గా. మళ్ళీ మూడో కాంబినేషన్ ఒకటి చేయబోతున్నారు. ఆల్రెడీ గీత గోవిందము, డియర్ కామ్రేడ్ అయిపోయింది. ఇంకో సినిమా కూడా ఇద్దరు చేయబోతున్నారు. కాబట్టి
కెరీర్లో జయాపజయాలు అనేటువంటివి ప్రభావం చూపిస్తాయి తప్ప వీళ్ళ వైవాహిక జీవితం తాలూకు ఇబ్బందులు ఏవి వాళ్ళని చేసేటువంటి వాళ్ళ కెరీర్ని ఎలాంటి బ్రేక్ చేసి చెయ్యవు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. పెళ్లికి ముందు రష్మిక మందన్న వేరు, పెళ్లి తర్వాత రష్మిక వేరు. ఎందుకంటే రష్మికని ఇప్పుడు రష్మికలా చూస్తారు, కానీ పెళ్ళైన తర్వాత విజయ్ దేవరకొండ భార్యగా చూస్తారు. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ ఆమె సెలెక్ట్ చేసుకునే రోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారా? అది ఎవరైనా ఉండాలి. ఒక రష్మిక ఒక లేడీస్ మాత్రమే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏముంది? జెంట్స్ మాత్రం పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళికి ముందు కానీ అసలు క్యారెక్టర్స్ మంచిగా సెలెక్ట్ చేసుకోవటం అనేది ప్రతి ఆర్టిస్ట్ బాధ్యత. దానికి పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందు అనేటువంటి నిబంధనలు లేకపోతే ఆ బోర్డర్స్ ఏం అవసరం లేదు. పెళ్ళైన తర్వాత అయినా సరే అంటే చేసేటువంటి పాత్రలు అప్పుడు గ్లామరస్ క్యారెక్టర్స్, ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ అనేటువంటి చేయకుండా కొంచెం డీసెంట్ క్యారెక్టర్స్, నీట్ క్యారెక్టర్స్ చేస్తూ పోవటం అనేటువంటిది మామూలుగా మన ట్రెడిషన్లో ఉన్నటువంటిది. ఆ ఎక్స్పోజర్లు అవన్నీ ఎక్కువగా చేసుకోకుండా ఉండాలి అని అనుకుంటారు ఎవరైనా. అలా తను చేసుకుంటుంది. అలా చేసుకోగలిగినటువంటి ఆ సెన్సిబిలిటీస్ ఆ అమ్మాయిలో ఉన్నాయి. అలాగే ఇతను కూడా ఒక డీసెంట్ ఫ్యామిలీ, రెండు వైపులో కూడా రెండు డీసెంట్ ఫ్యామిలీస్. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ గారు కానీ, వాళ్ళ మదర్ షీజ్ సైకాలజిస్ట్. ఆయనకి సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ వాళ్ళ ఫాదర్కి. ఆయన సినిమా డైరెక్షన్ చేశాడు, టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేశారు ఆయన వాళ్ళ ఫాదరు. ఆయనకి యాక్టర్ కావాలని ఉంది, డైరెక్టర్ కావాలని ఉండేది. సో మొదటి నుంచి ఆ ఫిల్మీ లవ్ అనేటువంటిది వాళ్ళలో ఉంది, ఈ రెండు ఫ్యామిలీస్లో ఉంది. కాబట్టి నా ఇట్ విల్ బి ఏ వండర్ఫుల్. ఎందుకంటే కంపాటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏ ఫీల్డ్లో అయినా ఉండొచ్చు, కంపాటబిలిటీ అనేది ముఖ్యం. ఆ కంపాటబిలిటీ ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 4 ఏళ్ళుగా వాళ్ళు ఎక్కడికెళ్ళినా కలిసి వెళ్తున్నారు, కలిసి ఉంటున్నారు. దాన్ని బట్టి మీడియాను పబ్లిక్ ఊహించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఏముంటుంది, లవ్ ఉంటుంది, అంతకుమించి ఏముంటుంది. ఆ లవ్ ఈ రోజున పెళ్ళికి దారితీసింది, పెళ్లిపేట లెక్కబోతుంది. శుభస్య శీఘ్రం, మంచిదే కదా. వీళ్ళిద్దరు కూడా కాంట్రవర్సీస్కి అలాగే రూమర్స్, గాసిప్స్కి దూరంగానే ఉంటారు. ఎందుకంటే చాలామంది వీళ్ళిద్దరు అనౌన్స్ చేయకపోయినా వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళ మనస్తత్వాలని, వీళ్ళ క్యారెక్టర్స్ని, వీళ్ళ ఒక జర్నీని మీరు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్గా మీరు గమనిస్తూనే ఉన్నారు. పెళ్లి తర్వాత డైనమిక్స్ మారుతూ ఉంటాయి. వాళ్ళ మనస్తత్వాలని బట్టి, వాళ్ళ రిలేషన్ని బట్టి పెళ్లి తర్వాత కూడా ఇలాగే రోల్ మోడల్స్గా ఉంటారు వీళ్ళిద్దరు అని చెప్పగలరా? చెప్పచ్చమ్మా. మనకు మంచినే ఆశిద్దాం, పాజిటివ్ యాంగిల్లోనే మనం ఆలోచించాలి. చక్కగా ఆదర్శవంతమైనటువంటి ఒక వైవాహిక జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. తర్వాత ఏం జరుగుతుంది ఏంటనే ఊహాగానం మనకి ఇప్పుడే ఎందుకు, అసలు అవసరం లేదు. లెట్ దెమ్ గెట్ మ్యారీడ్. చక్కని వైవాహిక జీవితాన్ని వాళ్ళు చూడొచ్చు. ఇద్దరి కెరీర్లు అద్భుతంగా సాగొచ్చు యాజ్ అన్ యాక్టర్స్గా. రెండు కుటుంబాల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వీళ్ళు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసి వెళ్తున్నారు. అమెరికా వెళ్ళినా లేకపోతే అవుట్డోర్స్కి వెళ్ళినా అక్కడికి వెళ్తున్నారు. అది ఎందుకు అనౌన్స్ చేయలేదు లేటుగా అంటే, ఎందుకు చేయాలి అనౌన్స్, ఎవరి కోసం చేయాలి? వాళ్ళు ఎప్పుడు డిసైడ్ అవుతారో అప్పుడే మ్యారేజ్ని ప్రకటిస్తారు. సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారనేది కూడా ఏం లేదు. సీక్రెట్గా ఎందుకు? ఇప్పుడు మన ఇళ్లలో కొన్ని ఫంక్షన్స్ గ్రాండ్గా చేసుకుందాం అనుకుంటాం, లేదనుకుంటే విత్ ఇన్ ద రిలేషన్స్లో చేసుకుందాం, కుటుంబ సభ్యుల మధ్య, సన్నిహితుల మధ్య చేసుకుంటారు. అలా సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు. మ్యారేజ్ అయితే రేపు ఫిబ్రవరి 12న ఇట్స్ గోయింగ్ టు హ్యాపీ ఇన్ ఎ బిగ్ వే. మనం ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. క్యూట్ పేర్, చక్కగా వాళ్ళు కూడా ఇలాగే ప్రేమలో పడ్డారు. సినిమానే వాళ్ళని కలిపింది, తర్వాత పెళ్లి చేసుకున్నారు. రీసెంట్గా ఒక బాబు కూడా పుట్టాడు వాళ్ళకి, వాయువు తేజ్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇలాగా వీళ్ళిద్దరి గురించి చెప్పుకుంటున్నట్టుగా రష్మిక అలాగే విజయ్ దేవరకొండ గురించి కూడా చెప్పుకోవచ్చా? వై నాట్? ఏదైనా మంచి జరగాలి, శుభ్రంగా వాళ్ళకి. అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వెంటనే పిల్లలు అనేటువంటిది బాగుండా కొద్ది రోజుల పాటు ఇద్దరు కెరీర్లో మంచి పొజిషన్లో ఉన్నారు. తనకు కొంచెం 2-3 ఫెయిల్యూర్స్ ఉంటే ఉండొచ్చు, కానీ విజయ్ దేవరకొండ ఇంకా 2-3 సినిమాలు ఆడిన ప్రొడక్షన్లో ఉన్నాయి డెఫినెట్గా. ఎందుకంటే హీరోలకు ఎప్పటికైనా లాంగ్ స్టాండింగ్ ఉంటుంది. హీరోయిన్స్ కొంతకాలానికి కెరీర్ అనేటువంటిది, హీరోలు 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా హీరోగా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారిలాగా, బాలకృష్ణ గారిలాగా అలాగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇతనికి ఈ 2-3 ఫెయిల్యూర్స్ని మనం కన్సిడరేషన్లో తీసుకుని విజయ్ దేవరకొండ ఏదో డౌన్ అయ్యాడు అనుకుంటాం. ప్రస్తుతం ఒక ఫేజ్లో ఉన్నాడు, ఒక చిన్న డౌన్ ఫేజ్లో ఉన్నాడు. ఈ అమ్మాయి కెరీర్ బ్రహ్మాండంగా ఉంది. తర్వాత మళ్ళీ తనకి కూడా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఈ హీరోలకు ఉన్నంత లాంగ్ స్టాండింగ్ కెరీర్ హీరోయిన్లకు ఉండదు. కానీ ఈ అమ్మాయి మెయింటెనెన్స్, ఫిజిక్ అంతా బాగుంది కాబట్టి, అలాగే ఈజ్ మెయింటైనింగ్ ఏ వెరీ గుడ్ ఫిగర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తుంది కాబట్టి, సక్సెస్లో ఉంది కాబట్టి తనకు కూడా ఒక మంచి లాంగెస్ట్ కెరీర్ ఉండే అవకాశం ఉంది. ఇద్దరు కూడాను
మంచి కెరీర్ తోటి మంచి వైవాహిక జీవితంతో అద్భుతమైన జీవితాన్ని చూస్తారని మనం ఆశిద్దాం, అదే అభిలషిద్దాం, అలాగే ఆశీర్వదిద్దాం కూడా. కరెక్టే. విజయ్ దేవరకొండ రష్మిక రియల్ లైఫ్లో ఎలా హిట్ పెయిర్ అయ్యారో అలాగే రియల్ లైఫ్లో కూడా వీళ్ళిద్దరూ హిట్ పెయిర్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఓకే, నమస్తే.